నా కోరిక అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు ఫాక్స్కాన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. చాలా సంతోషం. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయంతో ఫాక్స్కాన్ కంపెనీ అక్కడికి వచ్చింది అధ్యక్ష. కానీ గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేరుగా ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. ఆ ఫాక్స్కాన్ కంపెనీలో 18 నుండి 20 సంవత్సరాల లోపు పెళ్లి కాని వాళ్ళే అందులో అపాయింట్ చేసుకుంటాం అంటున్నారు అధ్యక్ష. ఆ నిబంధన పెట్టకుండా ఉంటే బాగుంటుంది. చుట్టంతా అర్బనైజ్డ్ ఏరియా ఉంది. చాలామంది చదువుకున్న అమ్మాయిలందరూ, మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు అధ్యక్ష. ఆ నిబంధన పెట్టకుండా ఉంటే బాగుంటుందని ఆ కంపెనీ వాళ్ళకి మంత్రి గారు డైరెక్ట్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష. రెండవ అంశం అధ్యక్ష, ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ దాదాపు 14,000 ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంది అధ్యక్ష. అక్కడ మహిళల కోసం స్పెసిఫిక్గా ఒక 100 ఎకరాలలో డెవలప్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. దాంట్లో కూడా మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంకరేజ్ చేయడమే కాకుండా స్పెసిఫిక్గా డాక్రా గ్రూప్ వాళ్ళకి అందులో కొంత పర్సంటేజ్ అలర్ట్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవనీయులు సహచరులు లక్ష్మీకాంతరావు గారు అనేక అంశాలు మహిళల సాధికారత విషయంలో పరిశ్రమలు ఏ విధంగా దోహదపడతాయో తెలియజేయటం జరిగింది అధ్యక్ష. మా ప్రభుత్వ లక్ష్యం, ఉద్దేశం కూడా తెలంగాణ రేజింగ్లో ప్రధానమైన అంశం